హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే వాట్సాప్లో మీరు మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. అదేవిధంగా మనం ఫోటోస్, వీడియోస్ కూడా మనం సెండ్ అయితే చేసుకుంటూ ఉంటాం. అందులో మనకు కొన్ని ప్రైవేట్ ఫోటోస్ కానీ, లేకపోతే ప్రైవేట్ డాక్యుమెంట్స్ కానీ, ఇంకా వేరే ఏమైనా మన ప్రైవేట్ విషయాలు ఎవరికైనా సరే షేర్ చేసినప్పుడు మనం ఎవరికి మాత్రమే సెండ్ చేసామో వాళ్ళు మాత్రమే చూసేలా ఆ ఫైల్కి మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసి సెండ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ని ఇక్కడ నేను ఓపెన్ చేశాను. ఇందులో ఒక చార్ట్ని నేను ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నాకు 3 ఫోటోస్ అయితే వచ్చాయన్నమాట. ఒక ఫోటో మీరు చూసినట్టయితే నార్మల్గా డాక్యుమెంట్ మోడ్లో వచ్చింది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయగానే ఇది ఒక డాక్యుమెంట్ లాగా మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సింపుల్ ఇక్కడ గ్యాలరీ పైన ప్రెస్ చేస్తాను, ఆటోమేటిక్గా ఫోటో ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ షో అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి నార్మల్ ఫోటో లాగా వచ్చేసి సింపుల్ మనం దాని విధంగా క్లిక్ చేసి ఫోటో అయితే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ థర్డ్ ఫోటో వచ్చింది కదా, థర్డ్ ఫోటో అయితే ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ తోటి అయితే వచ్చింది అనమాట. దీనికి ఏం పాస్వర్డ్ ఉందని చెప్పేసి దీన్ని ఎవరు సెండ్ చేశారు ఆ పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను సింపుల్ గా దీని పైన ప్రెస్ చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫోటో అయితే నాకు ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా సెండ్ చేయొచ్చు. అది ఏ విధంగా అని చెప్తాను. సో దానికంటే ముందు అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నిజంగానే మనకు పాస్వర్డ్ అడుగుతుందా లేకపోతే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందా చూద్దాం. సో ఇక్కడ సింపుల్ నేను దీని పైన ప్రెస్ చేశాను. సో ఇక్కడ సింపుల్ ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఇక్కడ సింపుల్ ఒక పీడిఎఫ్ రీడర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఫోటో డైరెక్ట్ గా ఓపెన్ కాదనమాట. మీరు ఎవరికైతే ఈ విధంగా ఫోటో సెండ్ చేస్తారో ఆ పర్సన్ కి పాస్వర్డ్ తెలిసినట్టయితేనే ఆ పర్సన్ మాత్రమే ఆ ఫోటోని చూడగలుగుతాడు. సో ఇక్కడ పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ సింపుల్ డన్ పైన ప్రెస్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫోటో అయితే షో అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఎవరికైనా సరే ఫోటో సెండ్ చేయొచ్చు. మనం ఆ ఫోటో చూసి బ్యాక్ వచ్చినా సరే మళ్ళీ ఇదే విధంగా ఉంటుంది. మనం మళ్ళీ ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ తెలిసినంత వరకు మనం మాత్రమే ఓపెన్ చేసుకోగలుగుతాం. మన వాట్సాప్కి ఎటువంటి లాక్ లేకుండా సరే మీ మొబైల్ మీరు ఎవరికైనా సరే ఇచ్చినట్టయితే ఎవరైనా సరే మీ మొబైల్లోని ఫోటోస్, వీడియోస్ ఎవరైనా చూసే ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రం అటువంటి సిచ్యువేషన్లో మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్కి ఏదైనా పర్సనల్ ఫోటో పంపించినా సరే ఈ విధంగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ తోటి ఫోటో అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఫోటో ఓపెన్ చేసినట్టయితే పాస్వర్డ్ అడిగేలా ఏ విధంగా సెండ్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మనం ఆ విధంగా ఫోటో ఏ విధంగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ తోటి సెండ్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. దీనికోసం మనకి ఎటువంటి అప్లికేషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్లో మీరు యూజ్ చేసి బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం సెర్చ్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సింపుల్ ఇక్కడ సెర్చ్ బార్ పైన ప్రెస్ చేసి ఇందులో సింపుల్గా PDF to go అనమాట. సింపుల్గా PDF to go అని చెప్పేసి ఎంటర్ చేయండి. నేను ఇక్కడ మీకు సైడ్లో కూడా ఇస్తాను, ఇక్కడ రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ మీరు సెర్చ్ పైన ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ లోనే మనకు వచ్చేసింది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇందులో నుంచి మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. మిమ్మల్ని ఒకవేళ ఈ విధంగా జీమెయిల్ తోటి సైన్ ఇన్ అవ్వమని చెప్తే సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ ఈ విధంగా క్లోజ్ చేసేయండి. తర్వాత ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ప్రొటెక్ట్ PDF అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఫోటోని అయితే ప్రైవేట్ గా పాస్వర్డ్ తోటి సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ ఆరో పైన ప్రెస్ చేద్దాం. ఫ్రమ్ డివైస్ అని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మనకు ఫైల్స్ లోకి వెళ్ళినట్టయితే మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీరు అక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మీకు చూపించడానికి ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫోటో మనకి ఇందులోకి అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ప్రజెంట్ చూపించడానికి ఏదో ఒక పాస్వర్డ్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. సో ఈ పాస్వర్డ్ మనం ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. వాళ్ళ ఫైల్ పైన ప్రెస్ చేసి పాస్వర్డ్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకు ఈ ఫోటో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ స్టార్ట్ అని చెప్పేసింది కదా, స్టార్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫోటో అనేది ఒక PDF ఫైల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే విధంగా మనకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా క్రియేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ సింపుల్ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మన మొబైల్లోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ నుంచి వ్యూ చేయాలనుకుంటే దీనిపైన ప్రెస్ చేసినా సరే వ్యూ చేయొచ్చు, పాస్వర్డ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ నేను ఒకసారి వ్యూ చేసి చూస్తాను. మనకు పాస్వర్డ్ అడుగుతుందా లేకపోతే డైరెక్ట్ ఓపెన్ అవుతుందా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్ గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితేనే మనకు ఆ ఫోటో అయితే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళినట్టయితే ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ మనకు కనిపిస్తుంది. సింపుల్ దాన్ని షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వచ్చేసింది. సింపుల్ నేను దానిపైన లాంగ్ ప్రెస్ ఇస్తాను. ఇక్కడ సింపుల్ గా షేర్ పైన ప్రెస్ చేసి మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా సెండ్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి ఈ విధంగా ఒక ఫైల్ లాగా, ఒక PDF ఫైల్ లాగా వెళ్తుంది. అవతల పర్సన్ దీన్ని ఓపెన్ చేసినట్టయితే వాళ్ళకి పాస్వర్డ్ తెలిసి ఉండాలి కాబట్టి ఆ పాస్వర్డ్ మనకు తెలుసు కాబట్టి జస్ట్ ఆ పాస్వర్డ్ ని మనం సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ పాస్వర్డ్ ని ఆ పర్సన్ ఎంటర్ చేసి ఆ ఫోటోని అయితే చూడగలుగుతాడు. సో చాలా కూల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫైనల్ గా చిన్న ట్రిక్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.